హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ కూల్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకు చాలా ఇష్టం అండి. మన సమ్మర్లో పిల్లలు ఎంతో చాలా ఇష్టంగా తింటారండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. సమ్మర్ కూల్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, షుగరు, కస్టర్డ్ పౌడరు, మిల్క్ అండి. ఫస్ట్ మనము మిల్క్ను కాగబెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకొని ఇందులో పాలు, నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలు ఈ 4 బ్రెడ్స్కి సరిపోతుంది. ఇది సమ్మర్ కూల్ డెజర్ట్ కదండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, పాలు బాగా కాగబెట్టాలండి. అలాగే ఈడ ఇంకో చిన్న బౌల్లో పాలు తీసుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి, గడ్డలు లేకోకుండా. ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి, ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, కస్టర్డ్ పౌడర్లో ఉంటలు లేకుండా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. ఈ టైంలో మనము ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ వేస్తున్నానండి. మీ ఇష్టం, కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. బాగా కలుపుదామండి. ఈ డెజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా బాగా కలుపుకుందామండి. దీన్ని ఈ చక్కెర కరిగిపోయేంత వరకు బాగా కలుపుకొని నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేద్దామండి. చూడండి, కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి బాగా పాలు చిక్కబడే వరకు బాగా కలుపుకుందామండి. బాగా మరగనిద్దాము పాలు చిక్కబడే వరకు. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, పాలు చిక్కబడుతున్నాయి. చూడండి, చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని స్టవ్ కట్టేద్దామండి. స్టవ్ కట్టేసి చల్లారబెడదామండి. ఒక 10 మినిట్స్ చల్లారబెడదాం. ఈలోపు మనము బ్రెడ్ని ఈ సైడ్ పార్ట్ ఉంది కదండి, ఇదంతా తీసేసి 4 పార్ట్స్ చేద్దామండి. ఈ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇదో ఇలా 4 పీసెస్గా కట్ చేసినామండి. ఈ సైడ్ పార్ట్స్ని మనము బ్రెడ్ క్రంచెస్ చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని, ఇది గార్నిష్కు చాలా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తంగా మనం కట్ చేసి పెట్టుకున్న సైడ్ పార్ట్ మొత్తము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అండ్ ఫ్రెండ్స్, మనకు కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్ను తీసుకొని మనకు నచ్చిన బాక్స్లో బ్రెడ్ క్రంచెస్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇలా వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని దీనిపైన ఇలా లేయర్గా వేసుకుంటూ వెళ్దామండి. అలాగే మళ్ళీ ఇలా పెట్టుకుంటూ లేయర్గా ఇంకొక లేయర్ వేస్తామండి మిల్క్ని.
విధంగా మొత్తంగా అన్నీ పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనము బ్రెడ్ డెజర్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి గార్నిష్ కోసము ఇలా బ్రెడ్ క్రంచెస్ని పైన చల్లుకుందామండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇష్టము. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళు సమ్మర్లో ఇది చాలా చలవనిస్తుంది. కూల్ డెజర్ట్. బయటకి ఐస్ క్రీమ్ పార్లర్లకు దీనిలకు వెళ్ళే బదులు ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. చూడండి, అంతే. దీన్ని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. తర్వాత ఫైనల్ లుక్ చూసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా సమ్మర్ కూల్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి ఎంతో అందంగా చాలా బాగుంది కదండి. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్వీట్గా కూల్గా సమ్మర్ కూల్ డెజర్ట్ అయితే తయారైపోయిందండి. ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇష్టపడతారండి పిల్లలు. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.